ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు భాగస్వామ్యం కావాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు మరియు గ్రామ సర్పంచులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రాజాగౌడ్, జిల్లా స్థాయి అధికారులు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమీలవాణి, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, మెట్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ లింబాద్రి, కొరట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు, సర్పంచులు, వివిధ స్థాయిల అధికారులు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళికలు ప్రతి ఒక్కరు తమ బాధ్యత గుర్తుంచుకుని 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యత పనిచేయాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని, జిల్లా అభివృద్ధికి అందరూ ప్రజాప్రతినిధులు చేయాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి సంబంధించి దీని తర్వాత మనకి ఏదైతే 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయో 10 డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు ఏమేమి చేయబోతా ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తారు. బేసికల్లీ మా ఈ ఉద్దేశం మిమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టే ఉద్దేశం మాది కానీ గవర్నమెంట్ కానీ ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్కి పొలిటికల్గా ఆ గవర్నమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కొత్త టర్మ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి కొంచెం ట్రైనింగ్ పెట్టి ఇన్వాల్వ్ చేస్తే డైరెక్ట్గా కూడా అందుకుంటారు అనే దీంతో మనకి సీఎం గారు అందరినీ కూడా పిలిచి ఈరోజు అందరినీ కూడా పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రతి డిపార్ట్మెంట్ కూడా మేము ఏమేమి చేయబోతా ఉన్నామో ఆ డిపార్ట్మెంట్ ఇన్సోడి క్లియర్గా ప్రజెంటేషన్ ఇస్తాం. తర్వాత మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఎలా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు, మీరు ఎలా పంచాయత్ సెక్రటరీ కానీ లోకల్ లెవెల్లో అంగన్వాడీ మెంబర్స్ కానీ ఆశాలు కానీ మీరు ఎలా ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, మీ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అండ్ అది కూడా మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇదంతా కూడా మీరు ఇది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 3 రోజుల క్రితం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 96 రోజులు కూడా మనకి ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ఈ 96 రోజులు కూడా రాబోయే ప్రోగ్రాంలో మొత్తం ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని మీ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ అవన్నీ కూడా చూసుకొని సక్సెస్ఫుల్గా మన డిస్ట్రిక్ట్ సంబంధించిన ఈ ప్రోగ్రామ్ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంక్లూడ్ చేయాలని కోరుకుంటూ నేను ఆనరబుల్ మెంబర్స్ని స్పీచ్ తమ సందేశం వాల్సిందిగా కోరుతాను. చేసిన మన జిల్లా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన వివిధ పట్టణాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు ఇక్కడికి విచ్చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క అధికారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో
కార్యక్రమాలు చేపట్టిన దాంట్లో మేము స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రతి వార్డులో పారిశుద్ధ్యాన్ని క్రమబద్ధీకరిస్తూ ముందుకెళ్తున్నాము. వివిధ కార్యక్రమాలు కూడా చేపట్టి విజయవంతంగా మా సంజయన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ రకాలైనటువంటి అంశాలను తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో ప్రతి వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీ వరకు కూడా పార్టిసిపేట్ అయ్యి ఏవైతే వివిధ విభాగాల్లో ఇచ్చినటువంటి అంశాలు 10 అంశాలను 10 తీరుగా తీసుకొని వారానికి ఒక అంశం పాటు 10 అంశాలను 10 వారాల పాటు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రణాళికలో భాగంగా మనమందరం కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ మన ఉన్నటువంటి రాష్ట్ర సంక్షేమ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్క సభ్యులు కూడా తమ వంతు విధిని నిర్వహించి ఈ ప్రణాళికను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా కోరుట్ల పెద్దవాడి నరసింహరావు కృష్ణారావు అందరికీ ధన్యవాదాలు. మేము కొత్తగా ఎన్నుకోబడ్డాము. ఇది మాతోనే స్టార్ట్ అయిన మాకు అదృష్టంగా భావిస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ వేదిక మీద ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మేము మా సిబ్బంది ఏదైతే ర్యాంకులు ఉందో తక్కువైనా కానీ మేము 6th నుంచి మార్చి 6 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 7 గంటలకే మా సిబ్బంది తీసుకొని ప్రతి వార్డు ప్రతి 12 వార్డులో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన ఈ ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు మేము ప్రతి ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు ఏదో ఆ సబ్జెక్ట్ అందరం మా సిబ్బంది తర్వాత మా కౌన్సిలర్లు మా కమిషనర్ గారి మా గురువు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని గొప్ప చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్. మేము కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. పరిశుభ్రంగా ఉంచడము, తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో నీటి కొరత కానీ ఎలాంటి లేకుండా దోమలపడలు కానీ ఇవన్నీ చేసుకుంటూ బోధవాళ్ళకి వెళ్తున్నాము. ఎందుకంటే చాలా సంతోషమైన కారణం మేము ఎక్కినాక ఈ తొందరలోనే ఇవన్నీ 99 పరిపాలన మంచిగా చేయించాలని చూపిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాము. మనకు కలిసి కూర్చుంటే గంజా కాకుండా అవన్నీ కాపాడుతున్నారు. మా టీవీ కూడా ఇక్కడ వారి కూడా చూసుకుంటూ వచ్చుంటారు. కొన్ని స్కూళ్ళలో పిల్లలు 8th 9th డ్రాప్అవుట్ అయిపోతున్నారు. దాని మీద మా డిఓ గారు బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టారు. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అప్పుడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇస్తున్న సందర్భంగా నేను వెళ్ళినాను. ఎండాకాలం లాస్ట్ ఇయర్ హాలిడేస్లో హాలిడేస్ కూడా వెళ్ళాను సార్. అప్పుడు వెళ్ళినప్పుడు డ్రగ్స్ తీసుకున్న పిల్లల బిహేవియర్ వాళ్ళు ఎట్లుంటారు అనేది చెప్తే ఒక డాక్టర్ని నేను కూడా ఆశ్చర్యపోయాను. అంటే ఆ రకంగా మనం ప్రతిదానికి ఫండ్స్ రోడ్స్ మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు ప్రతిదిగా మన బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక డెవలప్మెంటే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఉదాహరణకు దీంట్లో బాగా కూడా చెప్తా. ఇవాళ నిన్న పొద్దున ఒక ఊరిలో అమ్మ చనిపోయింది. ఆ శరీరాన్ని దానం చేయడానికి వారు సిద్ధమైతే మా చెరువు పడతా మేము ముందు కూడా విసిరిపోయాం. మేము పోయేసరికి మాకంటే ముందుగా గెలిచిన కౌన్సిలర్ రెడీగా నిలబడినాడు. అక్కడ మొత్తం తుడిపించాడు రెడీగా నిలబడినాడు. అని నిలబడిపోయినా నేనేదో పని చేయలేదంటారు. ఆ రకంగా పనిచేసిన తర్వాత రెండోసారికి వచ్చింది. ఆ తర్వాత ప్రజల మనసులు చూడాలి. ఈసారి రెండోసారి గెలిపించుకోవడం అట్లే మా గంగారాన్ని వచ్చి మాట్లాడాడు. పోయినసారి బ్రహ్మాండంగా పనిచేసిన అమర్పేటలో ఈసారి 20% గెలిచింది. అలా సామాజిక వర్గ ఓట్లు ఆ ఊళ్ళో 5% ఉంటే ఎక్కువ నాకు తెలిసి. అయినా 20% గెలిచింది. క్రీడల విషయంలో ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన పెడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి సీఎం వరకు కూడా క్రీడల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. జగిత్యాలకు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు స్టేడియం ఇస్తామంటున్నారు. ఈ వేదిక ద్వారా గౌరవ మంత్రివర్గంలో మరొకసారి కోరుతున్నారు. సార్ కూడా ప్రయత్నం చేశారు. సార్ కూడా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి చెప్పారు. శైలికల్లోనే కేంద్రీయ విద్యాలయం కావాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి, ఒక స్టేడియం కావాలని చెప్పడమే కాదు, మీడియా ద్వారా తెలియజేస్తున్న సోషల్ మీడియాలో మీడియా ద్వారా తెలియజేస్తున్న గౌరవ మంత్రి గారు పెద్ద మనసుకొని నా కాదా ఎత్తి కొరుట్లో పెట్టినప్పుడు ఆపుకొని ఆ ప్రాంతాన్ని చూశాను. నేను ముందులో నిజామాబాద్కి వచ్చి చూసి ఏదైనా
వాస్తవం. కానీ ప్రతిదీ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితేనే అది నామే పెట్టుకున్నారు. కానీ గౌరవ మంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి సహకారంలో అక్కడ మంచి స్టేడియం జిల్లాకు ఉపయోగపడే విధంగా కలెక్టర్ గారు కూడా క్రీడా శాఖ మంత్రి గారు దగ్గర ఆఫీస్ రేపటి ల్యాండ్ చేయమని వస్తుంటే ఆలోచిస్తూ ఉన్నాను. మొత్తం జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఎంత అదృష్టవంతులు అంటే మీరే కాదు, మేము కూడా. మన జిల్లా జనాభా నాకు తెలిసి 11 లక్షల జనాభా మన జిల్లాలో. అంటే జగిత్యాల జిల్లాలో మన జనాభా 11 లక్షలు. దాంట్లో ఇక్కడ కూర్చున్న మనం అందరం ప్రజాప్రతినిధులం అయినామంటే ఇంత గొప్ప విషయం. అవునా కదా? అవునా కదా? మీకు ఎవరికి గొప్పగా అనిపిస్తుందా మీ ప్రజాప్రతినిధులు అయినందుకు? అవుతుందంటే చప్పలు కొట్టు, లేకపోతే ఒక చప్పలు కొట్టలేదు. వెరీ గుడ్. సో ప్రజలు మనం ఎందుకున్నారంటే మనలో ఏదో కొద్దిగా మంచితనం ఉండాలి. 100% లేకపోతే ప్రజలు మనం ఎందుకోరు. కానీ ఒక్క ప్రాబ్లం వస్తుంది జనరల్. ఎప్పుడు మనం ఓట్లు అడిగేటప్పుడేమో బాగా దండాలు పెడతాము. ఓట్లు అయిపోయినాక మాత్రం చాలామంది డ్రెస్సులు మారుతాయి, కొద్దిగా కాళ్ళగా ఎగడం మొదలు పెడతాము. సో మీ అందరితో నా కోరిక, ఇప్పుడు ఉదాహరణకి నేను డాక్టర్, నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, నీ గొప్పతనం ఏంటయ్యా అని అడుగుతున్నాను. ఎమ్మెల్యే సాబ్ మీరు గొప్పలు సార్ అంటే నేను ఎప్పుడంట, నేను ఎమ్మెల్యే అయినందుకు గొప్పలు కాదురా బాబు, అసలు ఎమ్మెల్యే నాకు ప్రజలు పెట్టిన పిచ్చారా బాబు, వాళ్ళు గొప్పలు నన్ను ఎమ్మెల్యే చేసి, కానీ నేనేం చేశాను ఎమ్మెల్యే గొప్పనే అని చెప్పి ఇప్పుడు ప్రజలు చెప్తాను. నేను అందరికీ చెప్తాను విషయం. సో మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ప్రజలు మీ అందరిని ఎన్నుకున్నారు, మంచి అవకాశం ఇచ్చినారు. మనం కూడా జీవితంలో ఒక మంచి పని చేసే అవకాశం ఉంది. మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినారు ప్రజలు. సో అందరూ కూడా మంచిగా నిలుపుకునే ఈ అవకాశాన్ని ఈ నెల 6వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు 99 రోజులు ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా 99 రోజుల 10 శాఖలకు సంబంధించిన వివిధ అంశాల్లో కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో డిప్యూటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడి ఎంత ఉంటుందో వ్యక్తిగతంగా నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మన ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డప్పుడు మన ఏ శాఖల ఏ యొక్క అంశాలు ఉన్నాయి, ఆ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ పరంగా ఏ పనులు ప్రభుత్వం మన ఫలాలు అందిస్తుంది, మన గ్రామాల్లో కూడా మనం చేయాల్సిన బాధ్యతలు ఏంటని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మా జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు వారి అధికారులందరూ కూడా సుమారు 10 అంశాలు ఉన్నాయి. 10 డిపార్ట్మెంట్లు. మొదటి 6వ తారీఖు నుంచి మొదలైనటువంటి పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరణ చేయడం, అదేవిధంగా 2వ అంశం ఆరోగ్యం, 3వ డ్రగ్స్ కానీ ఏదైతే ఈ వాటి నుంచి మన పిల్లలు మన యువతను కాపాడుకోవడం, రైతులు, అదేవిధంగా అగ్రికల్చర్, విద్య, యువత యొక్క క్రీడా, మహిళా సోదరి మనకు సంబంధించిన అనేక అంశాలు, పర్యావరణ, ఈ 10 అంశాలకు సంబంధించిన ఓరియంటేషన్ కూడా ఈరోజు ఇప్పుడు మేము మాట్లాడిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారి ఈరోజు మన ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఫలాలతో మనం చేయాల్సిన బాధ్యత పరిశుభ్రత, అదేవిధంగా అధికారులకు సంబంధించిన ఫైల్స్ విషయంలో కూడా 6వ తారీఖు నుంచి 15వ తారీఖు సంబంధించిన విషయంలో మా జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఎవరైతే ఈరోజు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఒక డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎంపీడీ ఆఫీస్లో కానీ, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కానీ ఎన్ని ఫైల్స్ పెండింగ్ క్లియర్ చేసినారు, ఏదైనా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో, ఒక ప్రణాళిక ఇచ్చిందో, ప్రగతి ప్రణాళిక, దానిలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతున్నాయో అమలు అవుతారు అనే విషయాన్ని, అమలు కాకపోతే తక్షణమే అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కోరుకుంటూ